మీ పిల్లలు డైలీ నైట్ కాళ్ళ నొప్పులని అంటున్నారా? కాళ్ళు ఒత్తమని బ్రతిమిలాడుతున్నారా? అసలు దీనికి గల కారణం ఏంటి? దీన్ని గ్రోయింగ్ పెయిన్స్ అంటామండి. కామన్‌గా 3-10 ఇయర్స్ పిల్లల్లో చూస్తాం. వీళ్ళేందంటే పిల్లలు డే అంతా బాగా యాక్టివిటీస్ చేసి, గేమ్స్ ఆడుకొని, ఒక మజిల్స్ అనేవి స్ట్రెస్‌కి గురవుతాయన్నమాట. అండ్ కొన్నిసార్లు డీహైడ్రేట్ కూడా అవుతా ఉంటారు. సరిగ్గా వాటర్ అది తీసుకోరు. ఇంకొకటేంటంటే మెయిన్ రీజన్ గ్రోత్ స్పర్ట్స్ వస్తాయి. పిల్లలకేందంటే వాళ్ళ హైట్ పెరుగుతా ఉంటారు కదా! పెరిగినప్పుడు ఏమవుతదంటే వాళ్ళకి మజిల్స్ ఉంటాయి, బోన్స్ ఉంటాయి. 2 ఒకే వేలో పెరగవు. బోన్ పెరగడం కొంచెం స్లోగా ఉంటది. మజిల్ పెరగడం కొంచెం ఫాస్ట్‌గా ఉంటది. వీటి యొక్క డిస్క్రిపెన్సీస్ వల్ల మజిల్ స్ట్రెచింగ్ అనేది జరుగుతదనమాట. అలా జరిగినప్పుడు కూడా పెయిన్ వస్తా ఉంటది. ఇలా చాలా మంది పిల్లల్లో చూస్తా ఉంటాం. అండ్ మదర్స్ కూడా వచ్చి కంప్లెయింట్ చేస్తా ఉంటారు. కొంతమందికి ఏందంటే వైటమిన్ డి లేదా కాల్షియం డెఫిషియన్సీ ఉంటే ఈ పెయిన్స్ కొంచెం సివియర్‌గా ఉండే అవకాశం. మెడికేషన్ ఏసినా కూడా అంత ఈజీగా తగ్గదనమాట పెయిన్. అలా కూడా ఉంటారు. వీటికి మనం ఏం చేయాలి? మెయిన్ ఏందంటే హైడ్రేషన్ కొంచెం చూసుకోవాలి. పిల్లలు ఆడుకుంటున్నప్పుడు కొంచెం వాటర్ తీసుకునేటట్టు జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ మీ పీడియాట్రిషియన్ కన్సల్ట్ అయినప్పుడు కూడా వాళ్ళేమైనా వైటమిన్ డి, కాల్షియం సప్లిమెంట్స్ అవసరమైనా ఇస్తారు. అండ్ పెయిన్ బాగా సివియర్‌గా ఉందనుకోండి కొంచెం మనము వాళ్ళకు మసాజ్ లాగా కూడా చేయొచ్చు. హార్ట్ కంప్రెషన్ అలాంటివి కూడా పెట్టొచ్చండి. అవి చేసినా కూడా మనకు తగ్గలేదనుకున్నప్పుడు ప్లెయిన్ పారాసిటమాల్ వేసినా కూడా పిల్లలకు నొప్పి తగ్గి హాయిగా పడుకుంటారు. ఇది ఒక ఫేజ్ మాత్రమే. ఎప్పటికీ కంటిన్యూ అయ్యేది ఏమీ కాదు. ఒక టైమ్‌తో పాటు అది కూడా తగ్గిపోతుంది. థాంక్ యూ.